స్టూడెంట్స్, నెక్స్ట్ థియరం వచ్చేసి ఏ మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. మోనోటోనిక్ సీక్వెన్స్ తీసుకుని అది కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అని, బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. దీనికి ఇంకొక స్టేట్మెంట్ ఏంటి, ఓఆర్ఆర్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇంప్లైస్డ్ బై ఇంప్లైస్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీం ఆఫ్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. లేదా ఇంకొకటి ఏంటి, బి అనేది సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఇంప్లైస్డ్ బై ఇంప్లైస్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక సీక్వెన్స్ని తీసుకుందాం. సీక్వెన్స్ అనేది ఏంటి, మోనోటోన్ సీక్వెన్స్. మోనోటోన్ సీక్వెన్స్ అయితే సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని డెఫినేషన్ చెప్పాం కదా. మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఏమవ్వాలి, ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పాం, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ప్లస్ 1. డిక్రీజింగ్ అయితే ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ప్లస్ 1. సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకున్నాం. ఇంక్రీజింగ్ సీక్వెన్స్, అలాగే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అని తీసుకున్నాం అనుకోండి. ఇంకేం ప్రూవ్ చేయాలి, బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. అందుకని ఏం రాసాం, టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి, టు ప్రూవ్ దట్ దెర్ ఎగ్జిస్ట్ k1, k2 బిలాంగ్స్ టు R సచ్ దట్ k1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ k2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్. సిన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు L. మన స్టేట్మెంట్లోనే కన్వర్జెంట్ టు L అని తీసుకున్నాం కదా. ఇక్కడ సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఏమని చెప్పా, కన్వర్జెంట్ అన్నాం. అయితే ఇప్పుడు కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటి, L బిలాంగ్స్ టు R such that for each epsilon greater than 0 there exists m belongs to Z plus such that modulus of Sn minus L less than epsilon for all n greater than or equal to m. Suppose epsilon equal to 1 greater than 0, then epsilon place లో 1 రాస్తే modulus of Sn minus L less than 1. మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ 1 అంటే ఎలా రాయొచ్చు, ఇది నిన్న కూడా చెప్పుకున్నాం మనం చాలా ప్రాబ్లమ్స్లో. మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేఎన్ అంటే ఎలా రాస్తాం, మైనస్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేఎన్ రాసుకుంటాం. ఆ కండిషన్ యూస్ చేసి ఇక్కడ ఏం రాసాం, -1 లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ 1 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఎల్ -1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ 1. ఏం చేసాం, ఈ ఇన్ఈక్వాలిటీకి ఎల్ని యాడ్ చేసుకున్నాం. ఎల్ని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, L -1 లెస్ దాన్ ఎస్ఎన్. ఇక్కడ ఎల్ని యాడ్ చేసేసరికి మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, లెస్ దాన్ ఎల్ ప్లస్ 1 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎం. దట్ ఇంప్లైస్ ఓన్లీ ఈ పక్క పార్ట్ని తీసుకోండి, L -1 లెస్ దాన్ ఎస్ఎన్. అదే ఎలా రాయొచ్చు, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ L -1 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎం. లెట్ మనం ఏం చేసాం, బౌండెడ్ బిలో సైడ్ తీసుకున్నాం కాబట్టి లెట్ k1 ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ S1, S2 అండ్ సో ఆన్. ఇక్కడ n వరకు ఉంది, దాని ముందు ఉండే టర్మ్ ఏమవుతుంది, Sn -1, L -1. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, L -1 ప్లేస్లో k1 అని తీసుకున్నాం కదా. మినిమమ్ ఆఫ్ L -1 అంటే Sn గ్రేటర్ దాన్ k1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏంటది, Sn less than L plus 1 for all n greater than or equal to m. ఇక్కడ ఏం తీసుకుందాం, let k2 equal to maximum of sequence S1, S2 and so on Sn -1, L plus 1. ఇప్పుడు ఏం రాయొచ్చు, ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీలో Sn less than L plus 1 ప్లేస్లో ఏం రాసుకుందాం, k2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 ఎలా రాయొచ్చు, ఫ్రమ్ 1 and 2 నుంచి ఇదేంటి మీనింగ్, మనకి k1 లెస్ దాన్ ఎస్ఎన్ అనేట్టే కదా. ఇదేమో ఎస్ఎన్ లెస్ దాన్ k2. ఈ 1, 2 నుంచి దీన్ని ఎలా రాద్దాం మనం ఇప్పుడు, k1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ k2. k1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ k2 అయితే బౌండెడ్ డెఫినేషన్ ఇదే కదా చెప్పాను. బౌండెడ్ బిలో ఉంది, బౌండెడ్ అబౌవ్ ఉంది. దీన్ని ఏమంటాం, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం, బౌండెడ్ అని ప్రూవ్ చేసామంటే దేన్ని తీసుకుని బౌండెడ్ అని చెప్పాం, ఎవ్రీ కన్వర్జెంట్
సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అని చెప్పాం. మరి ఇక్కడితో అయిపోలేదు కదా, ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ కదా, అంటే ఇంకా ఏం ప్రూవ్ చేయాలి మనం, ఏం తీసుకుని చెప్పాలి, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అండ్ ఇంక్రీజింగ్ అని తీసుకుంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీం ఆఫ్ ఎస్ఎన్స్ ఇస్ దట్ అండ్ బిలాంగ్స్ టు ఎన్ అని ప్రూవ్ చేయాలి. అలాగే బి కండిషన్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఏం తీసుకున్నాం, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అండ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఏ అనే స్టేట్మెంట్లో ఏం రాసి ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీం ఆఫ్ ఎస్ఎన్స్ ఇస్ దట్ అండ్ బిలాంగ్స్ టు ఎన్ అని ప్రూవ్ చేయాలన్నాం కదా. బౌండెడ్ అబోవ్ అండ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఏమని ప్రూవ్ చేయాలి, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీం ఆఫ్ ఎస్ఎన్స్ ఇస్ దట్ అండ్ బిలాంగ్స్ టు ఎన్ అని చెప్పాలి. ఆల్రెడీ మనం బౌండెడ్ అబోవ్ అన్నాం. బౌండెడ్ అబోవ్ అన్నప్పుడు ఏం తీసుకుందాం, దీంట్లో సుప్రీం ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అని అనుకుంటున్నాం. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ దెర్ ఎగ్జిస్ట్ సుప్రీం ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే. అయితే ఇప్పుడు కే మైనస్ ఎప్సిలాన్ తీసుకున్నాం అనుకోండి, ఇది అప్పర్ బౌండ్ అవుతుంది కదా, ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. దెర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఎస్ఎం అనేది ఏమవుతుంది, కే మైనస్ ఎప్సిలాన్ కంటే ఎస్ఎం వాల్యూనే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది నాట్ అన్ అప్పర్ బౌండ్ కాబట్టి ఎస్ఎం గ్రేటర్ దాన్ కే మైనస్ ఎప్సిలాన్. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి కండిషన్ ఏంటి మనకి, ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఎస్ఎం ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఎస్ఎం, ఇక్కడ ఎస్ఎం అనేది దేనికి గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ కే మైనస్ ఎప్సిలాన్. అంటే ఇక్కడ దీన్ని ఏం చెప్పొచ్చు, ఎస్ఎన్ గ్రేటర్ దాన్ కే మైనస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. దీన్ని ఇప్పుడు ఈ కండిషన్లో ఆల్రెడీ 1 అనుకున్నాం కదా, దీన్ని 3 అని తీసుకుందాం. దిస్ ఇన్ సుప్రీం ఆఫ్ మనం ఏం తీసుకున్నాం, అసలు సుప్రీం ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అని తీసుకున్నాం. సుప్రీం ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అంటే ఇప్పుడు ఎస్ఎన్ ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. అలాగే ఎస్ఎన్ అనేది ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం, ఈక్వల్ కానీ ఎస్ఎన్ కంటే ఎక్కువగానే అన్నాం. సపోజ్ కే కంటే ఎక్కువ అంటే కే ప్లస్ ఎప్సిలాన్ అని తీసుకోవచ్చు కదా, కే ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఫ్రమ్ 3 and 4 ఏమవుతుంది, ఇదేమో ఎస్ఎన్ గ్రేటర్ దాన్ అయింది, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్, ఇక్కడ ఎస్ఎన్ లెస్ దాన్ అనేది ఏమైంది, కే ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. దీన్ని ఇప్పుడు కే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ఈక్వాలిటీని మైనస్ కే యాడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కే ప్లస్ కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ కే ప్లస్ ఎప్సిలాన్ మైనస్ కే ప్లస్ కే క్యాన్సిల్, అలాగే ప్లస్ కే మైనస్ కే క్యాన్సిల్. ఏం మిగిలింది, మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ ఎప్సిలాన్. ఇలా ఉంటుంది, దీన్ని ఎలా రాయొచ్చు, ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం, that implies modulus of Sn minus k less than epsilon for n greater than em. కానీ ఈ కండిషన్ తెలుసు కదా మనకి, మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉన్నప్పుడు ఎలా రాస్తాం, మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ ఎప్సిలాన్ రాయొచ్చు. అంటే ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసాం. అంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ఎలా రాయొచ్చు, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అంటే కేని ఎలా తీసుకున్నాం మనం, సుప్రీం ఆఫ్ ఎస్ఎన్, ఎన్ అనేది ఏంటి, బిలాంగ్స్ టు ఎన్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ అలాగే బి కండిషన్ ఏం చెప్పాలి, సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ బౌండెడ్ బిలో అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్. బౌండెడ్ బిలో ఉండి డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. అయితే మనం సేమ్ మనం ముందు ప్రూవ్ చేసినట్టే లిమిట్ ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు లెట్ ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకుందాం. ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, అట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దర్ ఎగ్జిస్ట్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ దెన్
L plus epsilon is not an lower bound of Sn. ఏం తీసుకుంటున్నాం, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్లో ఎల్ అనేది తీసుకుంటున్నాం. మళ్ళీ దానికంటే చిన్నదంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మనకి లోయర్ బౌండ్ కాదు కదా, ఈజ్ నాట్ అన్ లోయర్ బౌండ్. దర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్. ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఎస్ఎం లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ కదా, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్. డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఏమవుతుంది, ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎం ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఎందుకని, ఎస్ఎం లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాం కదా. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. దీన్ని ఈక్వేషన్ 5 అని తీసుకుందాం. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకున్నాం. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎల్. ఇప్పుడు ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఎల్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ తీసేస్తే ఎల్ కంటే ఎస్ఎన్ పెద్దదనుకో, ఎల్ మైనస్ ఎప్సిలాన్ కంటే కూడా పెద్దదవుతుంది కదా ఎస్ఎన్ అనేది. ఎస్ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. దీని ఈక్వేషన్ 6 అనుకోండి. ఇక్కడ కూడా ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ కూడా రాయండి. ఇప్పుడు ఈ 5, 6 కండిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ మొత్తానికి మైనస్ ఎల్ యాడ్ చేసామనుకోండి, మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం. మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తాం. ఇది దీనికి స్టేట్మెంట్ రాస్తే ఏమవుతుంది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to z plus such that modulus of Sn minus l less than epsilon for all n greater than m limit Sn equal to l. l అంటే ఏం తీసుకున్నాం, ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn such that n belongs to n. దీన్ని ఎలా రాయొచ్చు, limit Sn equal to infimum of sequence Sn such that n belongs to n. ఫస్ట్ మనం ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ కాబట్టి స్టార్టింగ్లోనే మనం ఏం ప్రూవ్ చేసేసాం, బౌండెడ్ అబౌవ్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఏ కేసులోనేమో లిమిట్ Sn ఈక్వల్ టు సుప్రీమ్ ఆఫ్ Sn సచ్ దట్ n బిలాంగ్స్ టు n అని, బి కేసులోనేమో లిమిట్ Sn ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn సచ్ దట్ n బిలాంగ్స్ టు n అని ప్రూవ్ చేసాం. మొత్తం థియరం అంతా ప్రూవ్ అయింది కదా, హెన్స్ ప్రూవ్డ్. ఇంపార్టెంట్ థియరం ఇది. నెక్స్ట్ పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ చూడండి. లెట్ సీక్వెన్స్ Sn బి ఏ సీక్వెన్స్. లెట్ సీక్వెన్స్ Sn బి ఏ సీక్వెన్స్. nth term Sm of the sequence Sn is said to be a peak. మనం ఒక సీక్వెన్స్ Snలో దాని nth టర్మ్ ఏం తీసుకుంటున్నాం, Sm. ఈ Sm అనేది పీక్ అని చెప్పాలంటే ఏం కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, Sm గ్రేటర్ దాన్ ఈక్వల్ టు Sn. Sm గ్రేటర్ దాన్ ఈక్వల్ టు Sn అంటే Sn కంటే Sm వాల్యూ హైయెస్ట్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమని చెప్తాం, పీక్ ఆఫ్ ద సీక్వెన్స్ అని అంటాం. నెక్స్ట్ మోనోటోన్ సబ్ సీక్వెన్స్ చూడండి. ఎవ్రీ సీక్వెన్స్ హ్యాస్ మోనోటోనిక్ సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. ఎవ్రీ సీక్వెన్స్ హ్యాస్ మోనోటోనిక్ సబ్ సీక్వెన్స్. దీని ప్రూఫ్ చూడండి. లెట్ సీక్వెన్స్ Sn be a sequence అని తీసుకున్నాం. ద సీక్వెన్స్ Sn హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఆ సీక్వెన్స్కి ఏముంటున్నాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ అన్న ఉండొచ్చు, లేదా ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ అన్న ఉండొచ్చు. ఫస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి.
అంటే పీక్స్ అంటే ఏం చెప్తాం, ఎం అనేది పీక్, ఎస్ఎం అనేది పీక్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎస్ఎన్ కంటే హైయెస్ట్ అయి ఉండాలి. లెట్ SM1, SM2, SM3 అండ్ సో ఆన్ SMK అండ్ సో ఆన్ బి ద పీక్స్. వేర్ ఇక్కడ కంపల్సరీ ఎలా ఉంటాయి, M1 లెస్ దాన్, M2 లెస్ దాన్ అండ్ సో ఆన్, MK లెస్ దాన్ అండ్ సో ఆన్ అవుతాయి. బై ద డెఫినేషన్ ఆఫ్ పీక్, ఈ డెఫినేషన్ ఎలా చెప్పుకున్నాం, పీక్ డెఫినేషన్ మనకి SM1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, SM2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ సో ఆన్, SMK గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ అని చెప్పుకున్నాం. అయితే ద సీక్వెన్స్ ఆఫ్ పీక్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ SMK such that K belongs to N is decreasing subsequence. ఇది SMK అనేది ఏమవుతుంది, డిక్రీజింగ్ సబ్సీక్వెన్స్ అవుతుంది. అంతే కదా, మనకి SM1 గ్రేటర్ దాన్ SM2 అయిందంటే అది డిక్రీజింగ్ సీక్వెన్సే కదా. అయితే డిక్రీజింగ్ సబ్సీక్వెన్స్ అయింది. దేనికి డిక్రీజింగ్ అయింది, సీక్వెన్స్ SNకి. ఇప్పుడు ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఈ రెండిట్లో ఏదన్నా కూడా అది ఏమవుతుంది, సీక్వెన్స్ అనేది మోనోటోన్ అవుతుంది. మనం సబ్ సీక్వెన్స్ తీసుకుని డిక్రీజింగ్ అని చెప్పాం కాబట్టి ఈ SMK అనేది ఏమవుతుంది, మోనోటోన్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ SN. అలాగే నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం తీసుకున్నాం, లెట్ సీక్వెన్స్ SN హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ అని తీసుకుందాం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లెట్ SM1, SM2 అండ్ సో ఆన్ SMR బి ద ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ అని తీసుకున్నాం. అక్కడ కండిషన్ ఏమవుతుంది, వేర్ M1 లెస్ దాన్, M2 లెస్ దాన్ అండ్ సో ఆన్ లెస్ దాన్ MR. SMR ఈజ్ ద లీస్ట్ పీక్. మనకి MR దగ్గరే కదా, SMR అనేది కదా లీస్ట్ పీక్ అవుతుంది. ఇఫ్ MR + 1 ఈక్వల్ టు P1 అని తీసుకోండి, దెన్ SMR + 1 ఈక్వల్ టు SP1 అవుతుంది. ఈజ్ నాట్ ఏ పీక్. ఎందుకని, మనకి ఓన్లీ MR వరకునే ఉంది, కానీ మనం ఏం చేసుకున్నాం, ఒక 1 యాడ్ చేసి తీసుకున్నాం. ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ P2 గ్రేటర్ దాన్ P1 సచ్ దట్ SP1 లెస్ దాన్ SP2. సిన్స్ SP2 ఈజ్ ఏ నాట్ పీక్, ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ P3 గ్రేటర్ దాన్ P2 సో దట్ దీని నుంచి ఎలా రాయొచ్చు, SP2 లెస్ దాన్ SP3. కంటైనింగ్ దిస్ వే వీ అప్టైన్ సబ్ సీక్వెన్సెస్. ఇలా మొత్తం అలా ప్రాసెస్ చేసుకునే కొద్దీ ఏమవుతుంది మనకి సబ్ సీక్వెన్సెస్, ఏ సీక్వెన్స్ SP1, SP2 అండ్ సో ఆన్ ఆఫ్ SN. దేని నుంచి వస్తాయి మనకి ఇవన్నీ కూడా, SN నుంచి వస్తాయి. సిన్స్ SP1 లెస్ దాన్, SP2 లెస్ దాన్ అండ్ సో ఆన్. ఇప్పుడు SPK అనేది ఏమైంది మనకి, ఇది కూడా ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ అయింది. ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటి, ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ అయ్యాయి. దేనికి సబ్ సీక్వెన్స్ అయ్యాయి, SNకి సబ్ సీక్వెన్సెస్ అయ్యాయి. సీక్వెన్స్ SN ఈజ్ మోనోటోనిక్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ SN. ఎందుకని, ఇంక్రీజింగ్ అయినా డిక్రీజింగ్ అయినా కూడా అదేమవుతుంది, మోనోటోనిక్ అవుతుంది. ఇది మోనోటోన్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ SN. హెన్స్ ఎవర్ సీక్వెన్స్ హ్యాస్ మోనోటోన్ సబ్ సీక్వెన్స్ అవుతుంది. నెక్స్ట్ థీరం చూడండి, బోల్జోనాస్-వెర్స్ట్రస్ థీరం. ఏ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సెస్ అని చెప్పాలి. ఏమని ప్రూవ్ చేయాలి, ఏ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సెస్. అయితే లెట్ సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్ అని తీసుకుందాం. సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్. SN ఈజ్ బౌండెడ్ అంటే ఎవ్రీ సీక్వెన్స్ హ్యాస్ మోనోటోన్ సబ్ సీక్వెన్స్. మనకి తెలిసిన జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఎవ్రీ సీక్వెన్స్ హ్యాస్ మోనోటోన్ సబ్ సీక్వెన్స్ అని. మోనోటోన్ అంటే ఇప్పుడు SN అనే సీక్వెన్స్, SNK అనేది ఒక సబ్ సీక్వెన్సే కదా. SNK బి ద మోనోటోన్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ SN. SN ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ అయింది. SN బౌండెడ్ అయిందంటే దాంట్లో తీసుకున్న సబ్ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది, కంపల్సరీ బౌండెడ్ అవుతుంది. అందుకే SNK ఈజ్ ఆల్సో బౌండెడ్ సీక్వెన్స్. ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ దెన్ ఇట్ ఈస్ కన్వర్జెంట్. మనం ఈరోజు స్టార్టింగ్ థియరం చెప్పుకున్నాం కదా, మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ అని. ఇప్పుడు మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అయితే కంపల్సరీ ఏమవుతుంది, అది కన్వర్జెంట్ అవుతుంది. మనం ఏం తీసుకున్నాం, SNK అనేది సీక్వెన్స్ SNK అనేది తీసుకున్నాం. సీక్వెన్స్ SNK అనేది ఏమైంది, మోనోటోన్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ SN అది బౌండెడ్ అయిందని చెప్పాం. బౌండెడ్ అయిందంటే బౌండెడ్ అయింది, SNK ఈజ్ మోనోటోన్ అండ్ బౌండెడ్. SNK ఈజ్ మోనోటోనిక్ సీక్వెన్స్ బౌండెడ్ అయింది కాబట్టి ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ SNK అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ని అప్లై చేసాం అంతే. మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్
ఎస్ఎన్కే అనేది మోనోటోనిక్ సీక్వెన్స్. అది కంపల్సరీ అక్కడ మనకు బౌండెడ్ అయింది కదా, మనం ప్రూవ్ చేసాం కదా. ఇప్పుడు మోనోటోనిక్ సీక్వెన్స్ ఎస్ఎన్కే అనేది కూడా కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది. ఎస్ఎన్కే కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే ఎస్ఎన్కే అనేది ఏంటి, సబ్ సీక్వెన్స్. ఎస్ఎన్కే అనేది సబ్ సీక్వెన్స్, ఈ సబ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయిందని చెప్పాం. అంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం. హెన్స్ థియరమ్ ప్రూవ్డ్.